అమెరికా నుండి రావడంతోనే భవానీకి ఓ పెద్ద షాక్ ఇస్తాడు ఆదర్శ్. పెట్టే బేడ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నన్ను అనవసరంగా ఇక్కడికి పిలిపించారు. నేను ఇక్కడికి వచ్చి పొందిన దానికన్నా పోగొట్టుకున్నది ఎక్కువ. నా ప్రాణానికి ప్రాణమైన ముకుందని నేను పోగొట్టుకొని ఇంకా ఎలా ఉండాలి ఈ ఇంట్లో, నా ముకుంద చావుకి కారణమైన వాళ్ళని చూస్తూ అని అయితే చెప్పడంతో ఇక భవానీ అయితే, నువ్వు ఇంకా కళ్ళు తెరుచుకోవాల్సింది ఉంది, నీకు అసలు ఏం తెలుసని ముకుంద గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, తాగింది ఏమైనా దిగలేదా నీకు, లోపలికి వెళ్ళు అన్నట్టు కసిరేస్తుంది. ఇక మురారిని చూసి తల్లడిల్లిపోతుంది భవానీ. ఎలా ఉంది నాన్న ఇప్పుడు అంటూ తనని కాస్త ప్రేమగా మాట్లాడుతుంది, దగ్గరకు తీసుకుంటుంది. ఇక ఆ తల్లి కొడుకుల ప్రేమను చూసి కృష్ణ చాలా పొంగిపోతూ ఉంటుంది. ఏం కాదులే మురారి, మొత్తం సెట్ అవుతుందిలే, ఇంక నువ్వు ఆ విషయాలన్నీ వదిలేసేయి అని అయితే చెప్తూ, అలాగే నేను విడిపించిన దేవతని ఒకసారి ఇంటికి తీసుకొని రావాలి, లేదు లేదు నేనే తీసుకొని వస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అంటే మీరాని, అదేనండి ఓసరవిల్లిలా రూపం మార్చుకున్న ముకుందని తీసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక ఈ మీరా ఏమో ఇంట్లో అడుగు పెడుతూ కోడలుగా ఈ ఇంట్లో నా స్థానం పాతుకుపోయేట్లో అడుగు పెట్టాలని అయితే అనుకుంటూ, కృష్ణ మురారిల ప్రేమ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందో అలాగే కృష్ణ ముకుందల బంధం కూడా అలాగే ఉండాలి అని అయితే అనుకుంటూ ఇంట్లో అడుగు